బాధపడుతున్నాం సార్. ఎందుకంటే ఇంతమంది ఆడపిల్లల్ని మీరు అన్యాయం చేయడం కరెక్ట్ కాదు సార్. ఎందుకు ఈ విధంగా చేస్తున్నారో మాకు అర్థం కావట్లేదు. ఇన్ని నెలలు పట్టిందా సార్? 5 నెలలు పట్టిందా? మీరు ఎక్కిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఎన్నోసార్లు ఆలోచిస్తున్నామని ఎవరు అడిగినా సమాధానం చెప్తున్నారు. లేదని చెప్పడానికి 5 నెలలు టైం తీసుకున్నారు సార్. ఇది ఎంతవరకు కరెక్ట్ మీకు అర్థమవుతుందా సార్? మేము ఇంకో విషయం మీకు మరీ చెప్పాలనుకుంటున్నాను సార్. పవన్ కళ్యాణ్ గారు, మీకు మా వేదన అర్థమవుతుందా సార్? మరి మీరు మా గురించి ఎందుకు ప్రశ్నించట్లేదు? చంద్రబాబు నాయుడు గారిని మీరు ఆ సనాతన ధర్మం అని చెప్తున్నారు. ఒక పక్కేమో ఇవి జనాల్లో నేనే ప్రశ్నిస్తాను, ప్రతిపక్షం లేదు కదా, ప్రతిపక్ష హోదాను కూడా నేనే తీసుకొని ప్రశ్నిస్తానన్నారు. మరి ఇంతమందిని ఎలా అన్యాయం చేశారు సార్? నాకు అర్థం కావట్లేదు. దయచేసి మా యందు దయ ఉంచి మీరు ఒక మంచి నిర్ణయం తీసుకుంటారని కోరుకుంటున్నాం సార్. ఇంకో విషయం కూడా చెప్పాలనుకుంటున్నాను సార్. ఇప్పుడు ఉగాది పండుగ అనేది మన తెలుగు వాళ్ళ పండుగ సార్. సనాతన ధర్మం పాటిస్తానని మీరు చెప్పారు కదా, మరి ఉగాది పండుగ మన సనాతన ధర్మంలో లేదా సార్? ఆ ఉగాది పండుగ రోజు చంద్రబాబు నాయుడు గారు మనకి ఇచ్చిన హామీని మీరు ఎందుకు ప్రశ్నించట్లేదు? అంటే ఉగాది పండుగ మనకి అంత ముఖ్యం కాదా మీ దృష్టిలో? దయచేసి మా గురించి ఆలోచించి మా గురించి తగు నిర్ణయం తీసుకుంటారని. ఇంతమంది ఆడపిల్లల జీవితాలతో ఆడుకోవద్దు సార్. ఎందుకంటే చాలామంది పనులు చేసుకుంటూ ఈ జాబ్ చేసుకుంటున్నారు. ఎందుకని దీని గురించి తక్కువ అంచనా వేస్తున్నారు? కరోనా టైంలో కానీ, ఫ్లడ్స్ డ్యూటీలో కానీ మేము ఎంత హెల్ప్ చేసామో ఒక్కసారి వీడియోస్ కానీ మా పనులు కానీ మీరు ఒకసారి అడిగి తెలుసుకోండి. జనాలు అడుగుతున్నారు సార్ వాలంటీర్స్ కావాలి అని. అలాగే ఇంకో విషయం కూడా మీకు చెప్పాలనుకుంటున్నాను. ఆ రోజు చంద్రబాబు నాయుడు సార్, జగన్ గారు నేను వచ్చిన తర్వాత ఫస్ట్ సంతకం చేస్తాను అని అన్నారంటే మీరు వెళ్ళిపోయారా అని అడిగారు. అంటే అప్పటికి మేము లేవని మీకు తెలుసా సార్? తెలుసు తెలిసింది కాబట్టి వ్యవస్థ మళ్ళీ పునరుద్ధరిస్తారని మీరు మాకు హామీ ఇచ్చారు. మీరు ఇచ్చిన హామీ నెరవేర్చుకుంటారని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ.